ఇప్పుడు దేశంలో అదంతా ఎందుకంటే తెలంగాణలో డీజీపీకి తెలుసా, సిఎస్ కి తెలుసా, గవర్నర్ కి తెలుసా ఎంతమంది అక్రమ వలసదారులు ఉన్నారు? వాళ్ళ జీవనోపాధి ఏంటి చెప్పగలరా? వాడు ఇక్కడ బతుకుతున్నాడంటే ఏం చేసి బతుకుతున్నాడు? సింపుల్, తెలంగాణ ప్రజల యొక్క కష్టాన్ని దోచుకుని తింటున్నాడు. రోడ్లు ఏదంటే అది కబ్జా చేస్తారు, వాడికి స్వేచ్ఛ. పోలీస్ ఏంటి అని అడిగితే చోద్యం చూస్తాడు. మీరు దేనికున్నారు? వ్యవస్థలు ఎందుకున్నాయి? ప్రజలు ఏమైనా ఏడవండి, జాగ్రత్తగా ఉండండి, బాధ్యతగా ఉండండి. నీకు కావాలి, నెల అయితే జీతాలు కావాలి, సౌఖ్యాలు కావాలి, హై అండ్ కారు, డొక్కు బస్సుల్లో తిరుగుతున్నాం, డొక్కు ట్రైన్లో తిరుగుతున్నాం. బయటకు వస్తే ఏం జరుగుతుందో కూడా మాకు అర్థం కావట్లేదు. అదే కనుక ఒక చిల్లరగాడు, ఎమ్మెల్యే గాడు, ఎంపీ గాడు బయటకు వస్తే వాడి టెన్షన్, అటెన్షన్, ఈవెన్ వాళ్ళ మనవడు బయటకు వచ్చినా సరే వాడి యోగ్యత ఏంటి, వాడి సౌఖ్యం ఏంటి, ఇది చూడటమే సరిపోతుంది.